మరోవైపు సెక్షన్ 8 పై పోరుకు సై అంటున్నారు సీఎం కేసీఆర్. ఈ విషయంలో కేంద్రం ముందుకెళ్తే ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమని గవర్నర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి ఉద్యమిస్తానని వివరించినట్టు టాక్. అవసరం అనుకుంటే ఢిల్లీలోని నిరసన దీక్షకు కూడా సిద్ధమేనని సన్నిహితులతో కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. సెక్షన్ 8 ను ఒప్పుకునేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు తేల్చి చెప్పినట్టు సమాచారం. కేంద్రం బలవంతంగా సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని క్లారిటీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను రాజ్యాంగం రాష్ట్రాలకు కట్టబెట్టిందని, ఇలాంటి సెక్షన్లతో రాష్ట్రాల హక్కును ఎలా హరిస్తారని ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా బాధ్యతల్లో కేంద్రం జోక్యం చేసుకుంటే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని చెప్పినట్టు టాక్. ఇతర రాష్ట్రాలతో కలిసి అడ్డుకుంటామని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. సెక్షన్ 8 పై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి న్యాయ సలహా స్టేట్ పాలిటిక్స్ లో కాకపుట్టించింది. రాజ్భవన్ లో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో సెక్షన్ 8 పై కేంద్రం అభిప్రాయాలు, ఏజీ ముకుల్ రోహత్గి సూచనల్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు టాక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా హైదరాబాద్ లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు రాలేదని వివరించినట్టు సమాచారం. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు సెక్షన్ 8 ను తెరపైకి తెచ్చారని గవర్నర్ కు కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కేంద్రం చూస్తే ఆత్మగౌరవ పోరాటం చేపడతామని సీఎం అన్నట్టు సమాచారం. ఇదే విషయంపై గత ఏడాది ఆగస్టు 9న ప్రధాని మోడీకి లేఖ రాసినట్టు గవర్నర్ కు గుర్తు చేశారు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో ప్రభుత్వ ప్రమేయం లేదన్న ముఖ్యమంత్రి, ఏసీబీ తన పని తాను చేసుకుంటుందని నరసింహన్ కు క్లారిటీ ఇచ్చారు. సెక్షన్ 8 పై ఇతర రాష్ట్రాలకు చెందిన ఒకరిద్దరు సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతలతోనూ కేసీఆర్ చర్చించినట్టు టాక్. ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు ఢిల్లీలో దీక్షకు వెనకాడేది లేదని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. సెక్షన్ 8 పై కేంద్రం ముందుకెళ్తే ఎలాంటి పోరాటాలకైనా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్టు చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. కేంద్రం ఏకపక్షంగా సెక్షన్ 8 అమలు చేస్తే ప్రభుత్వానికి మద్దతుగా తాము కలిసి వస్తామని జేఏసీ లీడర్లు, పలు పార్టీల నేతలు సీఎంకు చెప్పినట్టు తెలుస్తోంది. సెక్షన్ 8 ఇష్యూ స్టేట్ పాలిటిక్స్ ను హీట్ పుట్టిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు ఏపీ తీరుపై గుస్సా అయ్యాయి. తప్పును కప్పిపుచ్చుకునేందుకే రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డాయి. అవసరమైతే దీక్షకు కూడా రెడీ అని ప్రకటించాయి స్టేట్ పొలిటికల్ పార్టీలు. ఈరోజు సెక్షన్ 8 ఏడాది తర్వాత చంద్రబాబు నాయుడు సెక్షన్ 8 గుర్తుకొచ్చింది. ఈ నాటకాలాడి గవర్నర్ని పావులా పెట్టేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి తాటాకు చప్పుళ్ళకి కూడా భయపడేటోడు ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టేట్ సెక్షన్ 8 పై అన్ని పార్టీల రియాక్షన్. ఏపీ సర్కార్ తీరుపై గుస్సా అవుతున్నారు లీడర్లు. పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటిగా తమ వాయిస్ ను వినిపిస్తున్నారు. ఓటుకు నోటు కేసును ట్రాక్ తప్పించేందుకే బాబు ఎత్తులు వేస్తున్నారని మండిపడుతున్నారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నప్పుడు సెక్షన్ 8 అమలు ప్రశ్నే లేదని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్భవన్ లో కూడా మాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదని మీకు తెలపడం జరిగింది. టిఆర్ఎస్ నుంచి ఎవ్వరు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫేర్ కాదలుచుకోలేదు. ఇట్ హస్ నాట్ సెడ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్. అధికార పార్టీ డైలాగ్ వార్ లో ఓ అడుగు ముందే ఉంటోంది. బాబు బ్లడ్ లోనే కన్నింగ్ ఉందని విమర్శిస్తున్నారు గులాబీ నేతలు. నోటీసులు తీసుకోకపోతే మెడలు వంచి లోపలేస్తారంటూ గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. బుద్ధి పోతుందా? ఏడిగిపోతుందా బుద్ధి? ఆ కన్నింగ్ నేచర్ పోతుందా? నువ్వేం చెప్తావు? నీ నోటీస్ ఎందుకు తీసుకుంటా అంటూ? నోటీస్ తీసుకోకపోతే మెడలు బట్టి తీసుకుపోయి లోపటేస్తారు, గుర్తుపెట్టుకో. అది చంద్రబాబు నాయుడు గారి తాటాకు చప్పుళ్ళకి కూడా భయపడేటోడు ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బాబుపై ఒంటికాలపై లేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన ఏడాది తర్వాత ఏపీ సీఎం కు సెక్షన్ 8 గుర్తుకు రావడం వింతగా ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ రాజధాని నగరంలో శాంతి భద్రతల పర్యవేక్షణ అనేది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాందే అవుతుంది, కానీ ఇందులో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఇక బీజేపీ కూడా ఏపీ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. సెక్షన్ 8 పై దుష్ప్రచారం చేస్తున్నారని గుస్సా అవుతున్నారు కమల్నాథులు. మరోవైపు ఏసీబీ పేరెత్తితే బాబుకు సెక్షన్ 8 గుర్తుకు వస్తోందన్నారు వామపక్ష నేతలు. అసలు దొంగతనం చేసింది బాబే అంటున్నారు నేతలు. ఈ నాటకాలాడి గవర్నర్ని పావులా పెట్టేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రశాంతంగా హైదరాబాద్ నగరం రాష్ట్ర రాజధాని ప్రశాంతంగా ఉంది. ఇటువంటి ప్రశాంత వాతావరణంలో కొత్త ప్రయోగాలు చేసి ప్రాంతాన్ని అల్లకొల్లాలని చేస్తే ఎట్టి పరిస్థితులు సాగించేది లేదు.
అటు సెక్షన్ 8 పై క్లారిటీ ఇస్తున్నారు నిపుణులు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడే గవర్నర్ జోక్యానికి ఛాన్స్ ఉంటుందన్నారు. ఉమ్మడి రాజధానిలో ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి సమస్య లేదన్నారు. సెక్షన్ 8 ఇంప్లిమెంట్కు అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ఇతర రాష్ట్రాల ప్రజలకు అన్ని విధాల తెలంగాణ పౌరులను చూసిన కన్నా ఇంకా ఎక్కువనే చూస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు కావాలనే తెలంగాణ సర్కారుపై కుట్రలు పన్నుతున్నారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. బాబు కుట్రలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయలేవన్నారు. సెక్షన్ 8 అనేటువంటిది మళ్ళీ ఏదైనా బీజేపీ టీడీపీ పొత్తుతో ఏదైనా అమలు చేయాలని ఇక్కడ పరిస్థితి లేకుండా ప్రయత్నం చేస్తే తెలంగాణ ఉద్యోగుల ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. సెక్షన్ 8 ను ఒప్పుకునేదే లేదని తెగేసి చెప్తున్నారు ఆల్ పార్టీ లీడర్స్. కావాలని అమలు చేస్తే మరో ఉద్యమానికి రెడీ అని హెచ్చరిస్తున్నారు.